గౌరాంశుక సత్కుముద ప్రమోది స్వాభిక్యయా గోస్తమసో నిహంత శ్రీకృష్ణ చైతన్య సుధానిధిర్మే మనోదిదిష్టన్ స్వరతిం కరోతు ప్రాచీన వాచ సువిచార్య సోహం అగ్నోపి గీతామృతలేశ లిప్సు యతే ప్రభోరేవ మతే తదత్ర సంత క్షమత్వం శరణాగతస్య. అయ్యా ఏం చదువుతున్నారు ఈ యొక్క శ్లోకం ద్వారా విశ్వనాథ చక్ర ఠాకూర్ గారు? మనోదితిష్టన్ స్వరతిం కరోతు. హే మహాప్రభు, హే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు, మీరు నా యొక్క హృదయంలో కూర్చొని స్వరతిం కరోతు, నీ పట్ల నాకు రతిని కలిగించయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నారు ఇక్కడ. అయ్యా, సో ఓ చైతన్య మహాప్రభు, నీవు నా హృదయంలో కూర్చొని మనో అంటే నా హృదయంలో అధితిష్టన్ అధిష్ఠించి అంటే కూర్చొని స్వరతిం కరోతు, నీ పట్ల నాకు రతిని కలిగించవయ్యా అని చెప్పి ఆయన వేడుకుంటున్నారు. మరి ఆ చైతన్య మహాప్రభు ఎలాంటి వారు? ఆయన్ని స్తుతిస్తున్నారు ఇక్కడ, ఆయన యొక్క మహిమను చెప్తున్నారు. సుధానిధి. ఏంటి? సుధానిధి. నీవు ఆనందం అనేటువంటి అమృత సాగరం. సుధానిధి. ఆయన ఏంటి? సుధానిధి. ఇంకా సత్కుముద ప్రమోది. సత్కుముద ప్రమోది. సత్కుముద, సత్ అంటే భక్తులు. భక్తులు కమలాలు లాంటి వారు. ఆ కమలాలకి ఆనందాన్ని కలిగించేటువంటి వాడివి నీవు. కమలం అనేటువంటిది తెలుసు కదా మీకు, పూలు, కమలాలు. కమలాకాయ కాదు, కమల పువ్వు అంటే తామర పువ్వు. తామర పువ్వునే అనేది దాన్ని, లోటస్ ఫ్లవర్ కదా, తామర పువ్వు కదా. పద్మం. తామర పువ్వు అంటే మరీ బాగోదు అనుకుంటా యాక్చువల్లీ. ఓకే, సో పద్మం అన్ని కమలం అని కూడా అంటారు. ఆ యొక్క కమలం అనేటువంటి యొక్క పూలకి ఆనందాన్ని ఎవరు కలిగిస్తారు? సూర్యుడు. సూర్యకిరణాలు తాకుతూనే ఆ యొక్క కమలం వికసిస్తుంది అనమాట. సూర్యోదయం అవుతూనే, సూర్యుడు ఉదయించగానే ఆ సూర్యకిరణాలు పడుతూనే ఏమవుతుంది? ఆ కమలం అప్పుడు దాకా ఇలా ముడుచుకొని ఉన్నది ఒక్కసారిగా ఇలా వికసించి నవ్వుతూ ఉన్నట్లుండిద్ది. ఈ యొక్క భక్తులు కూడా కమలాలు లాంటి వారు. ఆ యొక్క కమలాలకి ఆనందాన్ని కలిగించేటువంటి సూర్యుడు ఎవరు? ఈ యొక్క చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు యొక్క శరీరం యొక్క వర్ణం ఏంటి? ఏ రంగులో ఉంటారు? గౌరాంశుక, గౌరవర్ణం. ఆయన యొక్క వర్ణం, ఆయన యొక్క శరీరం యొక్క తేజస్సు, రంగు ఏ విధంగా ఉంటుంది? గౌరవర్ణం. బంగారపు రంగులో ఉంటారు, బంగారపు వన్నె. ఆయన యొక్క శరీరం నుంచి దివ్య తేజస్సు ఏ విధంగా అయితే సూర్యుడి నుంచి కిరణాలు వెలువడతాయో ఆ విధంగా ఆ యొక్క చైతన్య మహాప్రభు యొక్క శరీరం నుంచి దివ్య తేజస్సు, సూర్యకిరణాల్లాగా ఈ యొక్క వెలుగు కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి. ఆ యొక్క కిరణాలు తాకుతూనే తన యొక్క భక్తులు ఆనందాన్ని పొందుతారు. ఏ విధంగా అయితే సూర్యకిరణాల ద్వారా పద్మాలు వికసిస్తాయో, ఆనందాన్ని పొందుతాయో, అదే విధంగా ఈ యొక్క చైతన్య మహాప్రభు యొక్క దృష్టిపాతం వల్ల సో ఈ యొక్క భక్తులు ఆనందాన్ని పొందుతారు.